In this video, I am going to explain about one more concept, that is variance of syntax trees. So variance of syntax trees is nothing but a DAG, that is directed acyclic graph. ఆల్రెడీ మనం సింటాక్స్ ట్రీ అనే కాన్సెప్ట్ని మనం ప్రీవియస్ ఎస్డిడిలో చూసాం. సో ఒక ఎస్డిడికి మన గ్రామర్ ఇస్తారు, దానికి కరస్పాండింగ్ సిమాంటిక్ యాక్షన్స్ ఇస్తే దానికి మనం సింటాక్స్ ట్రీ ఎలా డ్రా చేస్తామో చూసాం. సో ఈ సింటాక్స్ ట్రీని బేస్ చేసుకొని మనం డ్రాగ్ని డ్రా చేయాలి. సో సింటాక్స్ ట్రీకి abstract వ్యూనే, అంటే abstract syntax tree is nothing but a DAG, that is direct acyclic graph. సో సింటాక్స్ ట్రీస్ ఉండగా DAG అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి మెమరీని రెడ్యూస్ చేయొచ్చు కొంతపాటు. అంటే నీకు ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ నీకు సింటాక్స్ ట్రీలో ఉందనుకోండి, దాన్ని నువ్వు మళ్ళీ ఇంకో దాంట్లో స్టోర్ చేయకుండా ఒక దాంట్లో స్టోర్ చేసి దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు, అంటే మెమరీని రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ k = k-7 ఉంది, దీనికి సింటాక్స్ ట్రీ ఇది ఎలా డ్రా చేస్తామో ఆల్రెడీ ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఈ సింటాక్స్ ట్రీని డ్రా చేసిన తర్వాత దీనికి డాగ్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే దీంట్లో రిపిటేషన్ మనకి ఎక్కడన్నా వచ్చిందా, రిపిటేషన్ k ఉంది చూడండి, అంటే కేని ఒక్కసారి స్టోర్ చేసి నెక్స్ట్ టైం నీకు ఎక్కడన్నా k వచ్చింది అనుకోండి, దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది, అదే డాగ్. సో దీంట్లో చూస్తే రిపిటేషన్ అనేది k ఒక్కటే ఉంది, సో k ఒక్కసారి డ్రా చేశాను. సో నెక్స్ట్ దీని నుంచి k ఉంది కాబట్టి ఆ kని రాయకుండా డైరెక్ట్గా దీని నుంచి జస్ట్ ఇలా చూపించుకొని డైరెక్ట్గా మీరు ఇలా కనెక్షన్ అయినా ఇచ్చేయచ్చు, అది డాగ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, a = a ప్లస్ a స్టార్ బ్రాకెట్లో b - c ప్లస్ b - c స్టార్ d. దీనికి సింటాక్స్ ట్రీ ఎలా డ్రా చేయాలో ఆల్రెడీ తెలుసు మీకు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ అనేది రూట్ నోడ్ తీసుకున్నాను, ఇదంతా లెఫ్ట్ పార్ట్, ఇదంతా రైట్ పార్ట్. సో ప్లస్ అనేది రూట్ నోడ్. ఈ రైట్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ మిడిల్ పార్ట్ ఏంటి, స్టార్. సో స్టార్ అవుతుంది. ఈ స్టార్కి రైట్ సైడ్ ఏమో డి, ఈ స్టార్కి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అప్పుడు దీంట్లో మిడిల్ పార్ట్ వచ్చేసి మైనస్, లెఫ్ట్ సైడ్ బి, రైట్ సైడ్ సి. సో ఇది రైట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్కి వచ్చేసరికి దీంట్లో ఈ ప్లస్ అనేది మిడిల్ పార్ట్. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. సో లెఫ్ట్ వచ్చేసి ఏ, రైట్ వచ్చేసి ఏ స్టార్ బి - సి. సో దీంట్లో మళ్ళీ మనకేముంది, స్టార్ అవుతుంది. సో స్టార్ మిడిల్, దీనికి లెఫ్ట్ ఏ, దీనికి రైట్కి వచ్చేసరికి మళ్ళీ బి - సి ఉంది. బి - సిలో దీనికి మిడిల్ మైనస్, లెఫ్ట్ సైడ్ బి, రైట్ సైడ్ సి. సో ఇది కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఎలా రాయాలనేది మీకు సింటాక్స్ ట్రీ కన్స్ట్రక్షన్ చెప్పాను. ఆ కంప్లీట్ వీడియో చూస్తే దీనికి ఎలా డ్రా చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సింటాక్స్ ట్రీ నుంచి నువ్వు డాగ్ ఎలా డ్రా చేయాలి, అది ఇక్కడ మనకి కాన్సెప్ట్. దట్ ఈస్ అ వేరియంట్ ఆఫ్ సింటాక్స్ ట్రీస్. సో దీంట్లో మనకి ఎక్కడెక్కడ రిపిటేషన్ వచ్చింది అంటే ఇక్కడ చూస్తే మీకు -bc ఉంటే b - c అని, అంటే b - c అనేది ఆల్రెడీ మీరు ఇక్కడ కంప్యూట్ చేశారు చూడండి. ఈ పార్ట్లో b - c ఆల్రెడీ కంప్యూట్ చేసాం. మళ్ళీ b - c ఎందుకు నువ్వు మెమరీలో స్టోర్ చేయటం. అలానే ఇక్కడ ఏ ఉంది చూడండి, ఇక్కడ ఏ ఉంటే ఒక ఏని రిమూవ్ చేసి దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తాం. సో దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వటం. అలానే ఈ పర్టికులర్ పార్ట్ రిమూవ్ చేసి ఈ స్టార్ నుంచి మైనస్కి కనెక్షన్ ఇస్తాం. సో అదేనా ఇక్కడ జరుగుతుంది చూడండి. సో స్టార్ నుంచి -bc ఉంది, ఆ -bc రిమూవ్ చేసి ఈ మైనస్కి కనెక్షన్ ఇచ్చాం. అలానే ఏ ఉంది, ఏని కనెక్షన్ ఇచ్చాం, ఈ ఏని రిమూవ్ చేసి. అంటే రిపీటెడ్గా ఉండే వేరియబుల్స్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసి దాని నుంచి మనకి కనెక్షన్ అనేది ఇస్తున్నాం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మనకి అడ్వాంటేజ్, మనకి డాగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ మెమరీ ఫర్ స్టోరింగ్ ద abstract syntax tree డేటా స్ట్రక్చర్. సో abstract syntax ట్రీలో మనకి మెమరీని రెడ్యూస్ చేయడానికి మనం డాగ్ వాడతాం, దట్ ఈస్ డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్. ఓన్లీ ఆ పర్పస్ అయినా ఇంకా దేనికన్నా యూజ్ చేస్తామా అంటే మీకు నెక్స్ట్ కోడ్ జనరేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సరే, కోడ్ జనరేషన్ అండ్ కోడ్ ఆప్టిమైజేషన్, అంటే కోడ్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనం డాగ్ వాడతాం, డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్. సో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని పర్పస్ ఏంటి అనేది అక్కడ చూద్దాం. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ప్రకారం ఇంటర్మీడియట్ కోడ్లో మనకి వేరియన్స్ ఆఫ్ సింటాక్స్ ట్రీకి వచ్చేసి డాగ్. సో డాగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ది మెమరీ. సో మెమరీని మనం రెడ్యూస్ చేయడానికి ఎలా రెడ్యూస్ చేస్తామంటే రిపీటెడ్గా ఎక్కడన్నా ఎక్స్ప్రెషన్ వస్తే దాన్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేసి దాని నుంచి దీనికి కనెక్షన్ పెట్టేయచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ ప్యాచింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.